సోనం వాక్చుక్‌ను చనిపోనివ్వకండి. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్‌లు మీరు చాలానే చూసుంటారు. సోనం వాక్చుక్ చనిపోవాలని ఎవ్వరూ కోరుకోరు. ఆయన ప్రాణాలను కాపాడగలిగేది ఒక్క అభిజిత్ దీప్తే మాత్రమే. దయచేసి ఆయనను నిరాహార దీక్ష విరమించేలా ఒప్పించండి. అవసరమైతే ఆసుపత్రికి తీసుకెళ్ళండి. అభిజిత్ తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటే ఆయనే స్వయంగా నిరాహార దీక్ష చెయ్యొచ్చు. కానీ సోనం వాంగ్‌చుక్ ప్రాణాలతో రాజకీయాలు ఆడకండి. ఒక్క ట్వీట్ కాదు. ఇలాంటి వందలాది పోస్టులు, వేలాది కామెంట్లు. అందరూ ఒకే వ్యక్తిని ట్యాగ్ చేస్తున్నారు. అభిజిత్ దీప్తే. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. అసలు ఈ అభిజిత్ దీప్తే ఎవరు? సోనం వాంగ్‌చుక్‌తో ఆయనకున్న సంబంధం ఏంటి? ఎందుకు ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం ఆయన్ని టార్గెట్ చేస్తుంది? ఈ రోజు వీడియోలో మనం ఇదంతా తెలుసుకుందాం. కానీ ఈ కథ కేవలం ఇద్దరు వ్యక్తుల గురించి మాత్రమే కాదు. ఇది మన రాజకీయాల్లో జవాబుదారీతనం ఎంత మిగిలుంది? ప్రజాస్వామ్యం ఇంకా ఎలా పనిచేస్తుంది? అనే పెద్ద ప్రశ్న గురించి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరికి మీకు కూడా ఒక ప్రశ్న మిగులుతుంది. మన రాజకీయాల్లో నిజంగా తప్పు చేసిన వాళ్ళు మారుతున్నారా? లేక మనమే అలవాటు పడిపోయామా? సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది ఒకే విషయం చెప్తున్నారు. ఆయన నీట్ పేపర్ లీక్ కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారని. అది నిజమే. అది పూర్తి నిజం కాదు. చాలా మంది గమనించని ఇంకో కారణం ఉంది. కొద్ది రోజుల క్రితం సోనం వాంగ్‌చుక్ చేసిన ఒక ట్వీట్‌లో ఆయన ఇలా అన్నారు. విద్య మరియు పర్యావరణం అనేవి నేను ప్రాధాన్యతనిచ్చే 2 అంశాలు. ఈ వారంలో వాటిలో కనీసం ఒక్కటైనా పరిష్కారం అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ ఒక్క వాక్యం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన పోరాటం 2 అంశాల కోసం. మొదటిది విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం. రెండోది లడాక్ భవిష్యత్తు. లడాక్ కోసం అసలు ఆయన ఏం కోరుతున్నారు? చాలా మందికి లడాక్ ఉద్యమం గురించి పూర్తి సమాచారం ఉండదు. సోనం వాంగ్‌చుక్ చాలా కాలంగా 5 ప్రధాన డిమాండ్లు చేస్తున్నారు. లడాక్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలి. లేదంటే కనీసం బలమైన ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం కల్పించాలి. రాజ్యాంగంలోని సిక్స్త్ షెడ్యూల్ రక్షణ కల్పించాలి. లడాక్ పర్యావరణాన్ని కాపాడాలి. స్థానిక ప్రజలకు భూమి, ఉద్యోగాలపై ప్రత్యేక హక్కులు ఉండాలి. ఈ రెండిటిలో ఎక్కువగా వినిపించే పదం సిక్స్త్ షెడ్యూల్. కానీ అసలు అదేంటి? సిక్స్త్ షెడ్యూల్ అంటే భారత రాజ్యాంగంలోని ప్రత్యేక నిబంధనల్లో ఒకటి. ప్రస్తుతం అది అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లోని కొన్ని గిరిజన ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనే ప్రత్యేక స్థానిక పాలనా వ్యవస్థ ఉంటుంది. వాటికి కొన్ని ప్రత్యేక అధికారాలుంటాయి. భూముల నిర్వహణ, అడవుల సంరక్షణ, స్థానిక సంప్రదాయాల పరిరక్షణ, కొన్ని స్థానిక చట్టాలు, కొన్ని పనుల విధానం. ఇలాంటి అంశాలలో స్థానిక ప్రజలకే నిర్ణయాధికారం ఉంటుంది. దీని అసలు ఉద్దేశం ఒక్కటే. గిరిజన ప్రజల భూమి, సంస్కృతి, జీవన విధానం బాహ్య ఒత్తిళ్ల వల్ల నష్టపోకుండా కాపాడటం. కానీ ప్రస్తుతం లడాఖ్‌లో ఈ రక్షణ లేదు. అందుకే లడాఖ్‌ను కూడా సిక్స్త్ షెడ్యూల్‌లో చేర్చాలి అని సోనం వాంగ్‌చుక్ చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. అది ఒక్క రోజులో మొదలైన ఉద్యమం కాదు. ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నందుకే చాలా మంది ఇది కొత్త ఉద్యమం అనుకుంటున్నారు. కానీ ఇది ఈ రోజు మొదలైన పోరాటం కాదు. 2024లో కూడా ఇదే డిమాండ్‌తో సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత ఢిల్లీ చలో పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. ఢిల్లీ సరిహద్దుకు చేరుకునేసరికి పోలీసులు ఆయన అడ్డుకున్నారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆయన పోరాటం ఒక్క రోజు కోసం కాదు, ఒక్క ఎన్నిక కోసం కాదు. లడాక్ భవిష్యత్తు కోసం. అయితే ఇప్పుడు నీట్ ఎందుకొచ్చింది? అదే సమయంలో దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలపై తీవ్రమైన వివాదం చెలరేగింది. పేపర్ లీక్ ఆరోపణలు, పరీక్షా నిర్వహణపై అనుమానాలు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తులపై ప్రశ్నలు. ఈ పరిస్థితుల్లో విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం ఉండాలి అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చాలా మంది డిమాండ్ చేశారు. సోనం వాంగ్‌చుక్ కూడా అదే డిమాండ్‌కు తన మద్దతు ప్రకటించారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆయన స్వయంగా చెప్పినట్టుగా తన 2 ప్రధాన డిమాండ్‌లో ఏ ఒక్కటి నెరవేరినా తాను నిరాహార దీక్ష విరమించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఆయన పోరాటం కేవలం ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాత్రమే కాదు. అది విద్య గురించి మరియు లడాక్ గురించి. ఇక్కడ చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఏం లాభం?
అసలు ఏం మారుతుంది? ఆయన స్థానంలో ఇంకొక బీజేపీ నాయకుడే వస్తాడు గదా! కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇది ఒక వ్యక్తి గురించిన ప్రశ్న కాదని అర్థమవుతుంది. ఇది వ్యవస్థలోని జవాబుదారీతనం ఉందా లేదా అనే ప్రశ్న. నిజంగా బీజేపీలో ఇంకెవరూ లేరా? ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కరే నాయకుడు కాదు గదా! ఆయన స్థానంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేయగల నాయకులు బీజేపీలోనే చాలా మంది ఉన్నారు గదా! అంతమంది ఉన్నా ఎందుకు ఈ రాజీనామా విషయంలో ప్రభుత్వం ఇంత గట్టిగా నిలబడుతుంది? దీనికి ఒక కారణం రాజకీయాల్లో స్టాండర్డ్ అనేది చాలా ప్రమాదకరం. ఒక్కసారి మీరు ఒక ప్రమాణాన్ని ఏర్పాటు చేస్తే రేపు అదే ప్రమాణం మిమ్మల్ని వెంటాడుతుంది. ఈరోజు నీట్ వివాదంలో ఒక మంత్రి రాజీనామా చేస్తే రేపు ఇంకో మంత్రిత్వ శాఖలో ఇంకో పెద్ద వైఫల్యం జరిగినప్పుడు ప్రజలు కూడా ఒకే ప్రశ్న అడుగుతారు. అప్పుడు రాజీనామా చేయించారు. ఇప్పుడెందుకు చేయించడం లేదు? మన పెద్దలు ఒక మాట చెప్తారు. ఏది నాటితే అదే కోయాలి. రాజకీయాల్లో కూడా అదే. ఈ రోజు నాటిన ప్రమాణాన్ని రేపు మీరే కోయాల్సి వస్తుంది. అందుకే రాజకీయ పార్టీలు చాలా సార్లు తప్పును కాదు, దాని ప్రభావాన్ని భయపడతాయి. అది కేవలం బీజేపీ గురించే కాదు. దాదాపు ప్రతి రాజకీయ పార్టీ ఇలానే ఆలోచిస్తుంది. తప్పు జరిగిందా అది ఒక విషయం. కానీ ఆ తప్పుకు అధికారికంగా బాధ్యత తీసుకుంటే దాని రాజకీయ పరిణామాలేంటి అనేదే వాళ్ళు ముందుగా లెక్క వేస్తారు. అందుకే చాలా సార్లు సమస్యను పరిష్కరించడం కంటే ఆ సమస్యను రాజకీయంగా ఎలా మేనేజ్ చేయాలి అన్న దానిపైన ఎక్కువ దృష్టి పెడతారు. కానీ ప్రజాస్వామ్యం అలా నడవదు. ప్రజాస్వామ్యంలో అధికారంతో పాటు జవాబుదారీతనం కూడా ఉండాలి. లేకపోతే అది కేవలం అధికారమే అవుతుంది. బాధ్యత కాదు. మన దేశంలో ఒకప్పుడు మంత్రి పదవి అనేది గౌరవంతో పాటు బాధ్యత కూడా. ఈ రోజు బాధ్యత కంటే పడవని కాపాడుకోవడమే పెద్ద విషయంగా మారింది. మన చరిత్రే దానికి ఉదాహరణ. 1956లో ఒక పెద్ద రైల్వే ప్రమాదం జరిగింది. అప్పుడు అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఆ ప్రమాదాన్ని ఆయన చేయలేదు. కానీ ఆ శాఖకు మంత్రి ఆయనే. అందుకే బాధ్యత కూడా తనదేనని భావించారు. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలొచ్చాయి. అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాసరావు దేశ్ముఖ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాలు తాము నేరం చేశామని ఒప్పుకోవడానికి కాదు, భద్రతా వ్యవస్థ వైఫల్యంపై రాజకీయ నైతిక బాధ్యత స్వీకరించడానికి. ఇదే తేడా. రాజీనామా అంటే నేను నేరస్తుడిని అని చెప్పడం కాదు. కొన్నిసార్లు నా శాఖలో జరిగిన వైఫల్యానికి నేను బాధ్యత వహిస్తున్నాను అని చెప్పడం. ఈ రెండిటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. అందుకే సోనం వాంగ్చుక్ ఈ డిమాండ్ చేస్తున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం విద్యా వ్యవస్థపై దేశవ్యాప్తంగా ఇన్ని ప్రశ్నలు వస్తున్నప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కదా! ఆ బాధ్యత విద్యాశాఖ మంత్రిదే అని ఆయన భావిస్తున్నారు. ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు. కానీ ఆయన డిమాండ్ వెనక ఉన్న వాదన ఇదే. సరే, అధికార పక్షం తన రాజకీయ లెక్కలతో ఇలా వ్యవహరిస్తుందని అనుకుందాం. మరి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ఉన్న ప్రతిపక్షం ఏం చేస్తుంది? దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. సోనం వాంగ్చుక్ చేస్తున్న ఈ నిరాహార దీక్షపై ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి కూడా ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. ఎందుకు? ఇది కేవలం రాజకీయ నిర్లక్ష్యమా? లేక దాని వెనక కూడా ఒక రాజకీయ లెక్క ఉందా? రెండో కారణమే ఎక్కువ బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి దేశంలో మంత్రి రాజీనామా చేయాల్సిన పరిణామం తిరిగి వస్తే రేపు అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ అదే ప్రమాణాన్ని పాటించాల్సి ఉంటుంది. అంటే రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా వాళ్ళు కూడా ఇదే స్థాయిలో జవాబుదారీతనం చూపించాల్సి వస్తుంది. అందుకే ఈ అంశంపై కాంగ్రెస్ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. అది నిజమో కాదో కాలమే చెబుతుంది. కానీ ఈ మౌనం మాత్రం చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇప్పుడు ఈ రాజకీయ మౌనం వెనక ఇంకో చరిత్ర ఉంది. 2011లో జరిగిన ఒక ఉద్యమం ఇప్పటికీ చాలా పార్టీలను భయపెడుతూనే ఉంది. అదే అన్నా హజారే ఉద్యమం. అసలు దానికి దీనికి సంబంధం ఏమిటి? అభిజిత్ దీప్తే ఒక సాధారణ సోషల్ మీడియా యూజర్ కాదు. ఆయన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు. ఈ పార్టీ ఇప్పటికీ పెద్ద రాజకీయ శక్తిగా మారకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకుంది.
సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు సీజేపీ బహిరంగంగా మద్దతు ప్రకటించింది. ఈ ఉద్యమం ఒక వ్యక్తితో మొదలైంది కాదు. ఒక వ్యక్తితో ముగిసేది కాదు. అందుకే నాకనిపించిందేమిటంటే, ఇక్కడ అసలు చర్చ సోనం వాంగ్‌చుక్ డిమాండ్ల చుట్టూ జరగాల్సింది. కానీ చర్చ మొత్తం అభిజిత్ చుట్టూ తిరగటం మొదలైంది. అసలు ప్రశ్నల నుంచి వ్యక్తుల వైపు చర్చ మళ్ళినప్పుడు ప్రధాన సమస్య వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ నాకు 2011 గుర్తొస్తుంది. అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష ప్రారంభించారు. మొదట్లో చాలామంది ఇది ఒక సాధారణ నిరసన అని భావించారు. కానీ కొద్ది కాలంలోనే ఆ ఉద్యమం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది. సాధారణ ప్రజలు కూడా రాజకీయాల్లోకి వచ్చి జాతీయ పార్టీలను సవాలు చేయగలరని దేశం మొదటిసారి చూసింది. అది భారత రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు. అదే చరిత్ర మళ్ళీ పునరావృతమవుతుందేమో అనే భయం ఉందనుకుంటా. నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ రాజకీయాల్లో ఒక విషయం మాత్రం నిజం. కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం రావటం అధికార పక్షానికే కాదు, ప్రతిపక్షానికి కూడా సవాలే. దొంగలు ఓలను పంచుకున్నట్టు అధికారాన్ని పంచుకునే మన రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి మళ్ళీ ఎక్కడ కామన్ మ్యాన్ రాజకీయాల్లోకి వస్తదనే భయం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇక్కడ నాకు బాగా బాధ కలిగించే విషయం ఏమిటంటే, సోనం వాంగ్‌చుక్ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది ఒక మాట అంటున్నారు. దేశంలో ప్రజలు వారి కష్టాలు చెప్పుకోవడానికే సిద్ధంగా లేరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం అసలే లేదు. ఇలాంటి వారి కోసం దయచేసి మీరు దీక్షలు చేయటం మానేయండి అని. ఈ వాదనలో ఎంతో కొంత నిజం లేకుండా లేదు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మనం సమస్యలతో జీవించడం నేర్చుకుంటున్నాం. ప్రశ్నించడం కంటే అలవాటు పడిపోవటం సులభమని అనిపించే పరిస్థితి వచ్చింది. అడిగి మరీ యాంటీ హిందూ, యాంటీ నేషనల్, అర్బన్ నక్సల్ అని తిట్టించుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒకటే. ఇది బీజేపీకి అనుకూలమా, కాంగ్రెస్‌కి అనుకూలమా అనే చర్చ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం గురించి. ఈరోజు అధికారంలో ఎవరున్నారన్నది ముఖ్యం కాదు. రేపు ఎవరు వస్తారన్నదే ముఖ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఒక్కసారి ప్రమాణాలు పడిపోతే వాటిని మళ్ళీ పైకి తీసుకురావడం చాలా కష్టం. సోనం వాంగ్‌చుక్‌తో మీరు ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు. కానీ ఆయన లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం విస్మరించకండి. ఎందుకంటే ప్రశ్నలు అడగటం ప్రజాస్వామ్యానికి శత్రుత్వం కాదు. అవి ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. ఆలోచించండి. ఈ కథలో అసలు విషయం ఒక వ్యక్తి కాదు, ఒక పార్టీ కాదు. మన ప్రజాస్వామ్యం. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి నాతో మాట్లాడగలరు. బై.